సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఎడబాయని నీ ప్రేమ వాడబారనిదా నీ ప్రేమ కృప చూపి ఆదరించినదా దేవా. ఎడబాయని నీ ప్రేమ వాడబారనిదా నీ ప్రేమ కృప చూపి ఆదరించినదా దేవా. హిమము వలె నన్ను నింపిన ప్రేమ కన్నీటిలో ఎలలో మంచువలె పరవశింపచేసిన దేవా. హిమము వలె నన్ను నింపిన ప్రేమ కన్నీటిలో ఎలలో మంచువలె పరవశింపచేసిన దేవా. ఎడబాయని నీ ప్రేమ వాడబారనిదా నీ ప్రేమ కృప చూపి ఆదరించినదా దేవా. ఎడబాయని నీ ప్రేమ వాడబారనిదా నీ ప్రేమ కృప చూపి ఆదరించినదా దేవా.
మించినదా దేవా ఎడబాయని నీ ప్రేమ వాడబారనిదా నీ ప్రేమ కృప చూపి ఆదరించినదా దేవా దేని వాక్య విభాగాల్లో మనం మొట్టమొదటి ధ్యానించుకున్నది దాని కంటిన్యూషన్ ఏంటంటే ఫిబ్రవరి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనే ఉండి అనే విషయాన్ని మాట చెప్పి నేను ఆప్తిస్తాను కదా. దేవుని వాక్య భాగాల్లో ప్రత్యక్ష గుడారం గురించి చెప్తూ దానికి మొట్టమొదట ప్రభు ఆయన తన శరీరం అనే గుడారాన్ని భూమి మీద స్థాపించడం అనేది అది మొదటి మెట్టు. సృష్టిలో ఆయన వేరుపారి ఆయన లేని స్థలం లేదు. భూదిగంతాల్లో కానీ ఆకాశ మండలాల్లో కానీ ఆయన లేని స్థలమే లేదు. ఈ నక్షత్రాల్లో కానీ తర్వాత ఈ ప్లానెట్స్లో కానీ 9 రకాలైన ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఒక భూమిని గురించి ఆలోచిస్తున్నాం. ఈ భూమి మీద వేరుపారినటువంటి ఆ యొక్క మార్గాలు, ఆకాశ మండలాల్లో నుంచి వేరుపారినటువంటి మార్గాలు ఇన్ని 21 జనరేషన్స్ అంటే 21 జనరేషన్స్ నడుస్తున్నా సరే అసలు గ్రహించుకునేది ఏంటి అనేది మనం ప్రశ్నించుకుంటే ఏ మానవుడు కూడా ఆయన సృష్టి యొక్క నిర్మాణంలో గ్రహించుకున్నది చాలా తక్కువ అని చెప్పాలి. ఆయన సృష్టి యొక్క నిర్మాణంలో ఆయన యొక్క వెలుగు మహిమ ఎలా వేరుపారింది, సృష్టి యొక్క నిర్మాణంలో మహిమ ఎలా వేరుపారింది, గోళాల్లో కానీ నక్షత్రాల్లో కానీ ఆయన మహిమ యొక్క తేజస్సు ఎలా వేరుపారింది అనే విషయం నేను ఎన్నో పుస్తకాలు తిరిగేశాను. అంటే ఆ దేవుని వాక్యం గురించి చెప్పడానికి నక్షత్రాల యొక్క స్థానాలు, ఈ ప్లానెట్స్ యొక్క స్థానాలు, తర్వాత ఎంత చదివినా సరే నేను మీకు చెప్పేంత దాన్ని కాదు అనుకుంటున్నాను. ఎంత చదివినా సరే ఎన్నో గంటలు కాదు ఇప్పుడు పట్టేది, ఎన్నో రోజులు పడుతుంది అది చదవడానికి. అవి భూమిని తవ్వితే, కొండలు తవ్వితే ఎన్నో రత్నాల మాణిక్యాలు, బంగారం కనబడుతుంది. అది ఆకాశ దిగంతాల్లో ఆ ప్లానెట్స్లోకి వెళ్తే ఏం కనబడుతున్నాయి? వజ్రాలు కనబడుతున్నాయి, బంగారం కనబడుతుంది, ఆయన మహిమ యొక్క తేజస్సు కనబడుతుంది. అవన్నీ కూడా కనబడుతున్నాయి దాంట్లో. ఆయన యొక్క జ్ఞానాన్ని పరిశోధించడం అనేది ఎవరికి కూడా తగదో, అసలు పరిశోధించలేరు కూడా ఆయన జ్ఞానాన్ని. మోషే రాస్తాడు 90 కీర్తనలో, ప్రభువా తరతరం నుండి మాకు నివాసస్థలము నీవే, భూమిని లోకమును పుట్టించుమునకు నీవే మా దేవుడవు, యుగములు మాకు యుగాల్లో నిలబడి ఉందని చెప్తున్నట్టు మోషే. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి 1:25 వచనంలో వాక్యం యుగాల్లో ఎలాగా దాచిపెట్టబడి ఉంది. వాక్యం అనేది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరం. వాక్యం అనేది అది యోహాను సువార్తలో 1:4 వచనంలో వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును అని చెప్పబడింది వాక్యం. అసలు ఇది ఆత్మరీతిగా తప్పితే శరీర సంబంధమైన తలంపులతో చెప్పడం అనేది సాధ్యపరచబడదు. ఆకాశమునికి ఎక్కి పోదగిన వాడెవడు అంటాడు వాక్య భాగంలో. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, ప్రభువా చెప్పసఖ్యము కానీ నీ మాటలు విన్నానంటాడు దాంట్లో. ఆకాశ మండలాల్లో పైకి వెళ్ళే కొలది ఈ యొక్క ఆ సోలార్ సిస్టమ్స్ అని చెప్తాం కదా, ఈ సోలార్ సిస్టమ్స్లో ఈ గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని తేలిగ్గా అనుకుంటాం. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని తేలిగ్గా అనుకుంటాం. ఏదో చిన్న బాల్స్ తిరుగుతున్నాయి అనుకుంటారు, చిన్నపిల్లలు అనుకుంటారు. కానీ అది ఉపదేశంలోకి వస్తే, అండర్స్టాండింగ్లో ఉపదేశంలోకి వస్తే అప్పుడు అర్థం అవుద్ది ఏంటో ఏం చెప్పాలో అనేది. ఏం తిరుగుతున్నాయి ఈ సోలార్ సిస్టమ్స్ అనేవి, దాంట్లో ఎటువంటి మహిమ దాచిపెట్టబడింది.
దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అందులో ఎలా దాచిపెట్టబడి ఉంది. అవి ఆదికాండంలో అవి ఎలా కట్టబడ్డాయి, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ జలాల్ని తోడుతూ ఉన్నప్పుడు, వేదన పడుతూ జలాలపై అల్లాడుతూ ఉంటున్నప్పుడు ఎటువంటి ప్రబలిని లోకంలోకి ఎటువంటి కణజాలాలు భూమికి ఆకాశానికి ఉత్పన్నమయ్యాయి. కణజాలాలు ఆకాశం నుండి భూమి మీదకి మహిమ దిగి వస్తుంటున్నప్పుడు, వెలుగు వస్తుంటున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్టివిటీ ఏంటి? నేటి సైంటిస్టులు అనుకున్నటువంటి ఆ కణజాలాలు న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎన్నో ఉన్నాయి కదా, ఇంకోటి ఏదో ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క స్పేస్లో, ఆకాశాల మధ్యలో, భూమి మధ్యలో ఎటువంటి కట్టడాలు కట్టుతూ వచ్చాయి. ఒకవైపు ఆత్మ సంబంధమైంది, ఒకటి సైన్స్ సంబంధమైనది, ఒకటి శరీర సంబంధమైంది. అప్పుడు సైన్స్ సంబంధమైంది రాలేదు చెప్పాలంటే. సీనాయి కొండ మీద దేవుడు దాంట్లో రాస్తాడండి, దాంట్లో నిర్గమకాండలో రాస్తాడు. తర్వాత హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. అంటాడు అక్కడ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏ జంతువు కూడా ఆ కొండను తాగడానికి వీలేదు, నరుడు కాదు, జంతువు కూడా కొండను తాగడానికి వీలేదని చెప్పి ఆజ్ఞయిస్తాడు. 13వ అధ్యాయంలో రాయబడింది, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని మోషే, నేను చాలా భయపడిపోతున్నాను. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్ అది. సాంద్ర మేఘాలు కమ్మేశాయి. అది నిర్గమకాండంలో అధ్యాయం చెప్పలేను నేను. ఆ మేఘాలు కమ్మేశాయి. సాంద్ర మేఘాలు అంటే ఇప్పుడు మన సాంద్ర మేఘాలు అంటే బ్లాక్ క్లౌడ్స్ అంటాం కదా, అవి ఉంటే అసలు మనిషి తడవకూడదు అంటారు కదా. దానివల్ల ఎంత విపత్తు. అది కనుక కురిస్తే అక్కడ వస్తువులు ఇల్లు కూడా పై ఎగిరిపోతాయి అని ఇప్పుడు రాస్తున్నారు కదా, చాలా వింటున్నాం మనం. అటువంటివి అది వస్తే వరదలు ముంచేస్తాయి. మరి మొట్టమొదట నిర్గమకాండంలో ఆ సాంద్ర మేఘాలు కమ్ముకున్నప్పుడు సినాయి కొండ మీద చుట్టూ జనులు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ మేర దాటకుండా ఎలా ఉంటుంది అనే పరిస్థితి. ఒక పక్క ఉరుములు, ఒక పక్క మెరుపులు, ఒక పక్క పిడుగులు పడతా ఉంటే మొట్టమొదట ఆకాశం అనందు, అది స్టార్టింగ్ అనుకుంటాను నేను, నా జ్ఞానానికి, మరి మీ అందరి జ్ఞానానికి ఏమో తెలియదు కానీ, మొట్టమొదట ఆ ఉరుములు అనేది, మెరుపులు అనేది, తర్వాత ఈ సాంద్రమేఘ కమ్మటం అనేది భూమి మీదకి దిగి వచ్చింది. అప్పటి వరకు అటువంటిది వర్షాలు దృష్టిని ఏయో నవకాలం నుంచి, కానీ అటువంటిది మోషే కాలానికి వచ్చేప్పటికీ ఈ సైన్స్ యొక్క అభివృద్ధి ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవడం గమనించుకోగలం. అక్కడ మోషేకి జ్ఞానం, అతీతమైన జ్ఞానం మోషేకి ఇవ్వనట్టు చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞానం అధికమైనట్లు చూస్తాం. ఎర్ర సముద్రంలో పడి నడిచిన ఇశ్రాయేలుకి జ్ఞానం అధికమైనట్లు చూస్తాం. సీనాయి కొండ మీద మోషేకి జ్ఞానాత్మపూర్ణుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి అని దేవుడు బిరుదిచ్చాడు. ఆయన మిక్కిలి సాత్వికుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి మోషే. ఆ జ్ఞానం అతీతమైన జ్ఞానం. ఎందుకంటే దేవునితో నడిచాడు, దేవునితో గడిపాడు. ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుందో మోషే ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అటువంటివి అప్పుడు అర్థమై ఉంటుంది మోషేకి. నక్షత్రాలు ఎలా ప్రకాశించాయో అర్థమై ఉంటుంది. తర్వాత ఆ కెమికల్స్ ఎలా భూమి మీద కురిసాయో అర్థమై ఉంటుంది. సీనాయి కొండ మీద ఆ స్థానాలు ఎలా ఉన్నాయో, అగ్ని వంటి స్థానాలు ఎలా ఉన్నాయో, అగ్ని ఎలా పుట్టిందో అర్థమై ఉంటుంది. పిడుగులు ఎలా పుట్టాయో అర్థమై ఉంటాయండి. ఎన్నో రకాలైన కెమికల్స్ భూమిని తాకినప్పుడు, అవి సముద్రాల్లో పడుతుంటున్నప్పుడు వాటి వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చదువుకున్న వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. అది నేను ఈ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి, కొంతవరకు నా జ్ఞానం కాబట్టి, నా జ్ఞానం ఉన్నా సరే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. అటువంటిది నిర్గమకాండంలో అటువంటి సత్యాలు రాయబడి ఉన్నాయండి. ఆదికాండంలో రాయబడిన సత్యాలు వేరు, నిర్గమకాండంలో ఆయన జ్ఞానాత్మపూర్ణుడు, జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన. ఒమిని సెయింట్ అనే పదం అక్కడ సార్థకమైందండి. మోషే కాలంలో సార్థకమైంది. ప్రపంచంలో జ్ఞానం పుట్టడం అనేది సీనాయి కొండ నుంచి జ్ఞానం పుట్టింది. ఇశ్రాయేలు మధ్య జ్ఞానం పుట్టింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడు, మహిమ స్వరూపి ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన అజ్ఞానం, అతీతమైన జ్ఞానం ఇశ్రాయేలుకి ఎందుకు ఇవ్వబడింది ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, అప్పుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు ఆయన సజీవమైన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు. ఇశ్రాయేలు మధ్య అంత భక్తి ఉందనుకుంటే వీల్లేదు. వాళ్ళలో ఉన్న పాపం భయంకరమైన పాపం ఉంది. అయినా సరే కారణం ఏంటి అంటే, కారణం ఇశ్రాయేలుకు వాగ్దానం ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఎంతోమందిలో దేవుని జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు కాకుండా యెహోవా దేవుని ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా ఆ ఇశ్రాయేలు మధ్య, ఆ చిన్న దేశం మధ్య, ఆ చిన్న దేశం ఆయిల్స్ అంతా విపరీతంగా దాచిపెట్టబడి ఉన్నాయి.
12 గోత్రాలకు ఇచ్చిన దీవెనలో ఆషేరు గోత్రానికి దీవెనలు నీ పాదాన్ని తైలంలో ఉంచుకుంటావు నువ్వు. ఓ దాంట్లో చదివానండి ఏంటంటే కొన్ని సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకి ఆయిల్ ఆగిపోద్ది. యుద్ధాల వలన ఆ ఆయిల్ ఆగిపోయినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీలు ఆ ఆయిల్ అప్పుడు తెరుస్తారంట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకి, వేల సంవత్సరాలకి కావాల్సినంత ఆయిల్ అనేది ఆ దేశంలో ఉందంట. అది ఆషేరు గోత్రానికి దేవుడు ఇచ్చినప్పుడు నీ పాదాన్ని నువ్వు తైలంలో ఉంచుకుంటావు నువ్వు. ఇప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మామూలు ఆశీర్వాదాలు ఇవ్వలేదు దేవుడు ఇశ్రాయేల్ దేవుడికి. అది అనాది కాల సంకల్పంలో ప్రభు ఉద్దేశించిన కార్యాలు జరిగినాయి అవన్నీ కూడా అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక మొట్టమొదట దేవుడు క్రీస్తుని ఒక మర్మంగా దాచిపెట్టాడు అని, సృష్టిలో మర్మంగా దాచిపెట్టాడు. దేవుని మర్మమైన క్రీస్తు అని పత్రికలో చెప్పబడింది. తర్వాత ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే 3వ అధ్యాయం 3వ వచనం, మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించిన నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానం గ్రహించుకోగలరు. తర్వాత దాని పైన క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి ముందు సంక్షేపంగా రాస్తని. క్రీస్తు మర్మాన్ని దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి సంక్షేపంగా రాస్తని. అనాది కాలంలో, ఆది కాలంలో అంటే ఆ పూర్వపు కాలంలో దేవుడు పాత నిబంధన భక్తులకి ఈ విషయాలు కూడా ఏం బయలుపరచలేదు. దేవుని యొక్క సిలువ యొక్క మర్మం కానీ, కృప విషయమైన ఏర్పాటు కానీ బయలుపరచలేదు. అది నూతన నిబంధనలో భక్తులకి అంటే ఆయన బిడ్డలకి దేవుడు అట్లా బయలుపరిచాడు. ఇప్పుడు సబ్జెక్ట్ వేరైపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే సత్యం ఏంటంటే దేవుడు ఆ గుడారం భూమి స్థాపించబడటానికి దేవుడు ఆదికాండంలో ఎన్నుకున్నాడు. నిర్గమకాండంలో దేవుడు ఎన్నుకున్నాడు మోషేని. అక్కడ గుడారాలు ప్రత్యక్ష గుడారం స్థాపించబడింది. తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రంలో పడి దాటినప్పుడు ఆయనే గుడారమే వారిని కప్పాడు. అసలు ఆ ప్రెజెన్స్ ఎలా ఉందో వారి మధ్యలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అన్నాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో. ఇవన్నీ కూడా నిర్గమకాండానికి ముందు జరిగిన విషయాలు. ఎర్ర సముద్రంలో పడి వాళ్ళు నడుస్తుంటున్నప్పుడు దేవుడు ఎలా కాపరి గుడారాన్ని తన కనుపాపను కాపాడినట్లు దేవుడు వారిని ఎలా కాపాడాడో తీసుకొచ్చాడో అనేది అసలు ఆశ్చర్యకరమైనటువంటిది. తర్వాత సీనాయి కొండ మీద మోషే వెళ్తున్నప్పుడు ఈ కాలాలలో జ్ఞానం వాక్యం ఎలా దాచిపెట్టబడిందో జ్ఞానం కూడా మర్మంగా దాచిపెట్టబడింది అన్నాడు. అక్కడ కాలాలలో యుగాల్లో వాక్యం మర్మంగా దాచిపెట్టబడింది. ఈ జ్ఞానం కూడా వాక్యవాహం ఉంది. ఎక్కడో అది నాకు ఏవ గ్రంథాలు ఉంది, దాంట్లో ఒక మాట. ఈ జ్ఞానం కూడా యుగాల్లో తెరలుగా జ్ఞానం అనేది కట్టబడింది. లేకపోతే ఇప్పుడు సైన్స్ అంతా అభివృద్ధి ఎలా చెందింది ఈ యుగాల్లో? పాపంతో నింపడినటువంటి లోకంలో, అపవిత్రమైన ఈ లోకంలో ఈ సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది? ఆదిమ కాలంలో యుగాల్లో కట్టబడినటువంటి వాక్యం, యుగాల్లో దాచిపడిన ప్రభు ప్రేమ, యుగాల్లో దాచిపడినటువంటి ఆయన జ్ఞానం యొక్క స్థానాలు ఈ యుగాలు ఎలా దాచిపెట్టబడాయి అంటే మోషే కాలంలో సీనాయి కొండ మీద తను వెళ్ళినప్పుడు, రెండోసారి వెళ్ళినప్పుడు దాంట్లో ఆయన అక్కడి నుంచి రాతి పలకలు తీసుకుని పైకి వెళ్తాడు. అక్కడి అబ్బా చూడాలండి. ఏం కురిసినాయో ఆ సాంద్ర మేఘాలు, ఏం కురిపించాయో ఆ సాంద్ర మేఘాలు. ధర్మశాస్త్ర సంబంధమైన ఉన్న సీనాయి కొండ నూతన నిబంధనలో కృపగా నిలబడినటువంటి కల్వరి కొండ. ఈ రెండు అనుభవాలు ఈ అనుభవంలో ఉన్నామండి. సీనాయి కొండ దాస్యంలో జీవిస్తున్నామా? కల్వరి కొండ అనుభవంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నామా? సీనాయి కొండ అనుభవంలో పాపంలో కట్టబడి ఉంటున్నామా? కల్వరి కొండ అనుభవంలో పాపం నుంచి విడుదల పొంది స్వతంత్రంగా జీవిస్తుంటున్నావా అనేది ఒక ప్రశ్న వేసుకోవాల్సింది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ సత్యాలన్నీ కూడా దేవుడు మోషేకి ఎన్ని చూపించినప్పుడు ఈ గ్రంథంలో రాశాడండి. ఎన్ని గ్రంథాల్లో ఎలా రాశాడు తనకి ఏం తెలుస్తాయండి? ఆది కాండంలో ఉన్నటువంటి సత్యాలు, అబ్రహాం దగ్గర నుంచి నోవహు కాలంలో ఓడ బయలుదేరి వెళ్తున్నప్పుడు సమయంలో కూడా ఆ విషయాలన్నీ కూడా ఎలా రాశాడండి? అన్నీ కూడా ఎన్ని ప్రతులను సమకూర్చుకున్నాడో, ఎన్ని విషయాలు బయలుపరిచాడో, తన సత్యాలన్నీ కూడా ఒక తెరలుగా ఆత్మకి దేవుడు ఇప్పారు చేశాడండి. బైబిల్ గ్రంథం సమకూర్చబడిందంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం అందులో ఎంత ఇమిడి ఉందో, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అందులో ఎలా ఇమిడి ఉందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో
కుమారుడిని క్రీస్తుని ఎలా ప్రత్యక్షపరిచాడో ఆయన బైబిల్ గ్రంథంలో ఆదికాలం నుంచి ఆదికాండం నుంచి కూడా ఎలా ప్రత్యక్షపరిచాడో ఇది బైబిల్ గ్రంథం ఇప్పి చెప్తుంది బైబిల్ గ్రంథం. ఇవి వినడానికి ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోతే ఏంటో అనుకోవచ్చు, కానీ ఒక రోజు వస్తుందండి ఏమి తెలియని తరం వస్తుంది లోకంలోనికి. బైబిల్ అంటే తెలియని తరం వస్తుంది లోకంలోనికి, వాక్యం అంటే తెలియని తరం వస్తుంది లోకంలోకి. జ్ఞానం లేనటువంటి తరం, మూఢత్వంతో కూడిన తరం పడుతుందండి ఈ లోకంలో. అప్పుడు అర్థం అవుద్ది ఈ సంగతులు, అప్పుడు అర్థం అవుతాయి, ఇప్పుడు అర్థం కావు. జ్ఞాపకం చేసుకోవాలి. యుగాలు అంతరించిపోతున్నాయి. దేవుని వాక్యం ఎలా ప్రకటించబడుతుంది, దేవుని వాక్యాన్ని ఎలా తీసుకోగలుగుతుంటున్నాం మనం అనే సత్యాన్ని ఒకటిగా మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. బండ సందుల్లో మోషేని దాచిపెట్టి తన మహిమ కలిగిన స్థానాలని దేవుడు మోషేకి చూపించాడు. ఇంకా పదే చెప్పలేనివన్నీ కూడా. తర్వాత 90వ అధ్యాయం కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, పరజమును పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టించక మునుపు, యుగమును నీవే దేవుడవు. అసలు మోషే రాసిన కీర్తన అని చెప్పి 90 కీర్తన రాయబడి ఉంది. యుగాలకు కూడా నువ్వు దేవుడు, నువ్వు ప్రభువా యుగాల్లో దేవుడు ఆయన దాచిపెట్టబడ్డాడు. ఎలా దాచిపెట్టబడ్డాడు? యుగాల్లో వాక్యం దాచిపెట్టబడింది, ఆయన స్వరం దాచిపెట్టబడి ఉంది, ఆయన కలవరి రక్తం దాచిపెట్టబడి ఉందండి. యుగాల్లో కలవరి రక్తం భూమి మీద పరిశుద్ధుల మధ్య ఆ యుగాల్లో పరిశుద్ధులు ఆ రక్తాన్ని చేతపట్టుకుని జీవించారండి. సహోదరుడా, క్రీస్తు రక్తం లేకుండా నువ్వు దేవుని కోసం, దేవుని సంఘం కోసం యొక్క మేలు కూడా నువ్వు చేయలేవు. ప్రకాశించే రక్షణ భాగ్యం, ప్రకాశించే రక్షణ మహిమ నీ ఆత్మలో ప్రకాశించకపోతే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు నీ ఆత్మలో నువ్వు చూడలేవు కదా, గ్రహించుకోలేవు. ఆయన మహిమ యొక్క తేజస్సు ఉన్నాడని సత్యం క్రీస్తు రక్తంలో ప్రతి కణము కూడా ఇప్పి చెప్పుద్ది నీకు. లేకపోతే అది ఇప్పి చెప్పకపోతే ఉట్టి కథలు చెప్పాల్సిందే నిలబడి. అబద్ధపు కథలు, అదేంటి జ్ఞానం లేనటువంటి మాటలు, జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి మాటలు, జ్ఞానాన్ని త్రోసేసిన మాటలో దేవుని సంఘంలో అది ప్రతిఫలిస్తే ఆ ప్రతిఫలం కాదు, అది ప్రతిఫలించే మార్గాలు కూడా కావు. అవి ఎందుకు పనికిరాని చెత్తబుట్టలు వేయబడతాయి. ఏ వాక్య భాగాలు ప్రశస్తమైనవో దేవుని సంఘాన్ని అభివృద్ధిపరిచి దేవుని సంఘానికి మేలు చేసే సత్యాలు ఏం బోధిస్తున్నావు అనే విషయం కూడా ఒకసారి మనసులో యోచించుకోవాలి. అలా యోచించకుండా దేవుని పని మనం చేయడం అనేది సాధ్యపరచబడదు. తర్వాత చూసినట్లయితే కనుక మోషే రాసిన విధానాల్లో ఒక్క మాట ఏంటంటే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టించక మునుపు నువ్వు యుగములు నీవే దేవుడవు. యుగాలకు కూడా అంటే పర్వతాలు పుట్టక మునుపు, భూమి లోకమును పుట్టించక మునుపు ఆయన దేవుడు అనే విషయాన్ని మోషే రాశాడు గ్రంథంలో. మోషే గ్రంథం బైబిల్ గ్రంథంలో 90వ అధ్యాయం కీర్తనలో రాశాడు. దాంట్లో తర్వాత అపోస్తలుల పౌలు రాసిన విధానంలో వాక్యం మర్మని చెప్పాడు. సామెతలు 8వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది ఏంటంటే, అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వం నేను నియమింపబడితేనే. మోషే అంటాడు, మోషే బండ సందుల్లో దాగినట్లుగా నేటి పరిశుద్ధులు క్రీస్తు శిలువ అనుభవంలో దాచిపెట్టబడాలి. అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితేనే. సామెతలు 8వ అధ్యాయము 23, 24, 25 వచనం వరకు ఉంది. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను ప్రధాన శిల్పిని, ఆయన సన్నిధిని ఆయన ఉండి నేను ఆనందించుటని రాయబడింది వాక్యం. చాలా విషయాలు రాశాడండి దాంట్లో. సామెతలు రాయబడి ఉన్నాయి. సృష్టి క్రమంలో కొన్ని మాటలు సామెతలు రాయబడి ఉన్నాయి. అందుకోసం బండ సందులో దాచిపెట్టిన మోషే అనుభవం, నేడు కొత్త నిబంధన సంఘం అనేది క్రీస్తు శిలువ అనుభవంలో దాచిపెట్టబడి ఉన్న అనుభవం. అది ఎఫ్ఎసీ పత్రికలో రాస్తూ అన్నాడు. దాంట్లో రాస్తూ అన్నాడు, దేవుని మరము క్రీస్తు దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి నేను మునుపు సంక్షేపముగా రాస్తేనే. దేవుని మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి ఎన్ని రహస్యాలు మనం కనుగొనగలుగుతుంటున్నామండి. పరిశుద్ధాత్మని సహాయంతో శిలువ ప్రకాశతలో ప్రకాశించే సత్యాలని, ఎన్ని సత్యాలు మనం కనుగొనగలుగుతుంటున్నామనే విషయం కూడా ఒకసారి మనం యోచించుకోవాలి. ఎలా నడుస్తుంది సంఘం, ఎలా నడుస్తుందండి సంఘం, ఏ విధంగా నడుస్తుంది సంఘం? పాపం వచ్చిన వాళ్ళు అదే సంతృప్తి వెళ్ళిపోతారండి. లోతైన గాయాల్లో నుంచి అమృతాన్ని చేదుకుని బోధిస్తే సంఘం త్రాగలిగితే పడిపోతారండి. పరవశులే అక్కడ పడిపోతారు. వాక్య భాగాలు, ఉన్నతమైన వాక్య భాగాలు, ఆత్మకి పరవశాన్ని వాక్య భాగాలు, ప్రేమని, క్రీస్తు ప్రేమ లోతుపాత్రలను ఎత్తి చూపే వాక్య భాగాలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటివి నీ ఆత్మ తాకితే ఆ ప్రేమ యొక్క లోతుల్ని, ఎత్తుల్ని చెప్పగలవండి, లేకపోతే చెప్పలేవు.
చూస్తానికి విడ్డూరంగా ఉంటుంది, చూస్తానికి ఎందుకు ఉపయోగం లేని దానికి ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. తర్వాత ఏమైనా సరే ఆ రహస్యాన్ని ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి ఆ రహస్యాన్ని గుర్తించగలటానికి సామర్థ్యం ఏ రీతిగా ఉంటుందంటే, ఆత్మలో అతడు రక్షణ మార్గంలో కార్యంలో ఆ వ్యక్తి నూతనంగా ముందుకు వెళ్తేనే అది అర్థం అవుతుంది, కానీ లేకపోతే అది ఎంత మాత్రం కూడా అర్థం కాదనే విషయం ఈ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని మర్మమైన క్రీస్తు, దేవుని గ్రంథంలో ముందు చెప్పాను నేను, దేవుని మర్మమైన క్రీస్తు. బైబిల్ గ్రంథంలో ఆయన తన కుమారుని క్రీస్తుని మర్మంగా అంటే ఒక సీక్రెట్గా ఉంచాడు. ఆయన రక్షణలో ఎలా సీక్రెట్గా ఉన్నాడో ప్రభు, ఆయన లోకంలో ఎంత సీక్రెట్గా ఉన్నాడో, పరిశుద్ధుల్లో ఎంత మర్మంగా దాచిపెట్టబడ్డాడో, ఆయన సంఘంలో ఎంత మర్మంగా దాచిపెట్టబడ్డాడో, ఒక విశ్వాసలో ఆయన రహస్యంగా ఆ ప్రేమను గుర్తిస్తేనే ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి, సంఘ అభివృద్ధి చెందుతాయి. లేకపోతే రహస్యమైన క్రీస్తుని నువ్వు గుర్తించని నీవు సంఘంలో అరహస్యమైన క్రీస్తుని గురించి బోధించడం అది నవ్వులాటగా ఉంటుంది. అది రహస్యం కాదు, ఆత్మ యొక్క మర్మాన్ని బయలుపరిచే సత్యం మాత్రం కాదు, ఇతరులకు ఏమాత్రం కూడా అర్థం కాదు. నీ గుండెలో నుంచి ఆ ప్రేమధారలు పరిశుద్ధి నుంచి వస్తేనే ఇతరులు తాగుతారు. నీ గుండెలలో లేని ప్రేమధారలు అవి ఎవరికి, సంఘానికి ఎవరికి ఉపయోగపడవు, అది డ్రైనెస్కి వెళ్ళిపోద్ది, డ్రైగా వెళ్ళిపోద్ది అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ విధంగానే దీంటి మోషే బండసందులు దాచిపెట్టబడిన ఎలా ఉందంటే, అది క్రీస్తు యొక్క సత్యానికి సమరూపంగా ఉంది. మోషే బండసందులో దాచిపెట్టబడిన అనుభవం ఎలా ఉందంటే, క్రీస్తులో మనం దాచబడ్డాం అనే సత్యానికి సమరూపంగా అంటే ఒకే విధంగా కనబడుతున్నాయి. ఒక విశ్వాస కానీ ఒక సంఘం కానీ క్రీస్తులో దాచబడి ఉన్నటువంటి ఆ సత్యానికి అది సమరూపంగా చూపించబడతా ఉంది. తర్వాత అందులో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం స్థానాల్లో ఉట్టి రక్తమే అనుకుంటాం, కానీ అందులో ఆత్మ వెళ్ళే కొలది, అందులో ఆత్మ పరిశుద్ధపరచబడే కొలది. నేను చెప్పే సబ్జెక్ట్ ఆలోచించండి. పరిశుద్ధపరచబడటం అతి పరిశుద్ధులుగా చేయబడటం అనేది సర్వసాధారణంగా విషయం అనుకున్నా సరే చాలా కష్టతరమైన విషయం. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం, పరిశుద్ధులుగా తీర్చబడటం, అతి పరిశుద్ధమైన స్థానాలు నిలబడటం, ఒక్కొక్క మార్గం చూపించబడుతుంటే, నేను చెప్పే మార్గం క్రీస్తు మహిమా స్థానాల్లో ఒక వ్యక్తి నిలబడటం అనేది అత్యున్నతమైన స్థానం. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక సేవకుడు కానీ సేవకురాలు కానీ ఎవరైనా కానివ్వండి, ఇంత ఉన్నతమైన స్థానాలని ఒకసారి వాళ్ళు పొందుకోలేరు. మహిమా స్వరూపాన్ని అపోజిషన్ పోలు ఎలా చెప్పగా, దేవుని మహిమక స్వరూపి ఆయన, మహిమక రేఖ, మహిమక కాంతిని ఎందుకు చెప్పగలిగాడు ఆయన తన హృదయంలో ఆ కాంతి రేఖలు ప్రకాశించే ఎలా ప్రకాశించాయి అనేది అది చెప్పదాలనంటే అది చెప్పడానికి కుదరదు. ఒక వ్యక్తి జీవితం ప్రభు కోసం నిలబడినప్పుడు తను జీవించే విధానంలో ఎన్నో వ్యతిరేకతలు వస్తాయంటే, జీవితం ఇక దేవుని సన్నిధిలో నిలబడటమా, లేకపోతే ప్రభా ఏంటిది అనే ప్రశ్న మన హృదయంలో బయలుదేరుద్ది. కొన్నిసార్లు ఆ ప్రశ్నలకి జవాబు రాక ఆ వేదన తట్టుకోలేకపోతాం చాలాసార్లు. అది కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, తన జీవితంలో ఏదో పోగొట్టుకున్న వ్యక్తి కావచ్చు, తన ప్రియమైనది దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి కావచ్చు, వేదన కావచ్చు. దాన్ని ఇంకా ముందుకు చెప్పాలంటే, దావీదు జీవితంలో తను చేసిన పాపం బట్టి ఎటువంటి వేదన అనుభవించాడో అటువంటి వేదన కావచ్చు కొంతమందిలో ఉంటుంది, పరిశుద్ధుల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుద్ది కావచ్చు. అది వివరించడానికి సాధ్యపరచబడదు. పరిశుద్ధుని యొక్క స్థానం పొందుకోవడం కోసం ఒక వ్యక్తి ఈ లోకం చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా వదిలిపెట్టేసుకుంటాడు అటువంటి స్థానం కోసం. ఎందుకు వదిలిపెట్టుకుంటాడంటే, పరిశుద్ధుని యొక్క తేజో మహిమల ముందు నిలబడటానికి, ఆ మహిమ యొక్క స్వరూపం ముందు నిలబడటానికి ఆ వ్యక్తి అందులో దాచబడినటువంటి మార్గాల్లో తను అచేతుడుగా నిలబడినప్పుడు, మోషే ఎలా నిలబడ్డాడు అక్కడ సినాయి కొండ మీద, మోషే ముఖాన్ని చూడలేకపోయారు జనులు. అలాగే పరిశుద్ధుడైన ప్రభువు యొక్క సన్నిధి ముందు మనం నిలబడినప్పుడు అతీతమైన పరిచర్య ఆత్మకి ఉన్నప్పుడు అప్పుడు ఆ పరిచర్య చేయండి. అది కొంతమందికి లభిస్తుంది, అందరికి కూడా లభించదు. 100కి 2-3 కూడా లభించదు చెప్పడానికి కుదరదు. అటువంటి పరిచర్య బైబిల్ గ్రంథంలో దాచిపడ్డ ఆయన మహిమ కణాలు
ఆత్మలో నింపబట్టం అనేది నువ్వు చూడగలుగుతావు, లేకపోతే నువ్వు చూడలేవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని యొక్క ఆత్మ కణాలు అవి నీ హృదయంలో నిలబడి నీ జీవితంలో నీకు పరిచర్యలో సాక్ష్యమిస్తాయి. అవి సాక్ష్యమిస్తాయి, నీలో ప్రకాశిస్తూ అవి సాక్ష్యమిస్తాయండి. దేవుని సింహాసనం యొక్క తెర నుండి వెలుగు ఎలా బయలుదేరి వచ్చిందో ఆ మహిమ యొక్క స్వరూపం నీ కళ్ళ ఎదుట కనబడ్డప్పుడు అందులో ఆత్మస్వరూపమైన ప్రభు ఆ మహిమను గురించిన జ్ఞానాన్ని నీ ఆత్మకు అందిస్తాడనే సత్యం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని వాక్య భాగాల్లో బండి సందులో దాచిపెట్టబడిన మోషే చెప్తూ వచ్చాను నేను. ఎప్పుడు అక్కడ వద్దు నాకు తెలియదు, కానీ ఇంకా 2-3 మెసేజ్లు వస్తే అయిపోద్ది. బండి సందుల్లో దాచబడిన వాడు అన్నట్టు మోషే. ఇది సంఘం అనేది క్రీస్తు అనే బండ సందుల్లో దాచిపెట్టబడి ఉంది. సంఘం ఈ ప్రపంచం అంతా ఒక గోళం. ఈ యొక్క ఆకాశ పై భాగాలు కానీ కింది భాగాలు కానీ ఏదైనా అవనివ్వండి, ఇదంతా ఒక గోళం. ఈ గోళంలో ప్రభు తన సంఘాన్ని క్రీస్తు అనే బండలో, క్రీస్తు అనే శరీరంలో దాచిపెట్టాడు మనల్ని. సంఘం అది ఎవరు చూడండి, లోకం చూడండి, లోకం ఎరగంది, అటువంటి దాంట్లో దాచిపెట్టాడు మనల్ని. యాకోబు యేసుని దీవిస్తూ, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తం బలం వలన అతని ఇల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపిడి వాడు ఆయనే. అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉందండి, ఫ్రమ్ దెర్ ఈజ్ ద షెపర్డ్ ద స్టోన్ ఆఫ్ ఇస్రాయేల్. ఫ్రమ్ దెర్ ఈజ్ ద షెపర్డ్ ద స్టోన్ ఆఫ్ ఇస్రాయేల్ అంటే అక్కడ కాపరి, ఇశ్రాయేలుకు కాపరి ఆయన, రాయి. ఇశ్రాయేలుకు కాపరి ఎవరంటే అక్కడ రాయి. ఆశీర్వాదం ఏంటంటే యేసేపు నీకు ఇటువంటి ఆశీర్వాదం రాబడిందండి. ఇశ్రాయేలుకు బండయు మేపెట్టువాడున ఆయనే. యాకోబు కొలిసి పరాక్రమశాలి అయిన ఆయన హస్తబలం వలన అతని ఇల్లు బలమైన దగును. యేసేపు యొక్క హస్తబలం దావీదు యాకోబులో నుంచి వచ్చిన హస్తబలం. పరాక్రమశాలి అయినటువంటి ప్రభు బండరాయిగా నిలబడినటువంటి ఆ హస్తబలం ఎవరికి ఇవ్వబడిందంటే యేసేపుకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది యేసేపుకి? యేసేపు యొక్క జీవిత విధానంలో పరిశుద్ధపరచబడినటువంటి స్థానాలు, పరిశుద్ధతకు మూలమైన స్థానాలు, దేవుని పరిశుద్ధతని ప్రేమించిన స్థానాలు, తన అంతరంగిక జీవితం పరిశుద్ధమయమైన స్థానాలు, పరిశుద్ధమయమైన అంతరంగిక జీవితంలో మహిమ కణాలు కృమరించబడతాయి, లేకపోతే కృమరించబడవు. పరిశుద్ధపరచబడినటువంటి మహిమ యొక్క కణాల్లో, అంతరంగిక కణాల్లో మహిమ యొక్క కణాలు అందు ప్రకాశిస్తాయి. అది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. మీకు మరొకటి చెప్తున్నాను. పరిశుద్ధ జీవిత రహస్యాలు ఎన్నో విషయాలు చెప్పినా సరే ఇప్పుడు మరొకటి చెప్తున్నా. అక్కడ ఆయన రాయి ఉంది, ఆయన స్టోన్ ఉంది, ఆయన బండరాయి, క్రీస్తు అనే బండరాయి అక్కడ ఉంది. ఇశ్రాయేలుకు కాపరైనటువంటి బండ నిలబడి ఉన్నాడు ఆయన. ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలో కొట్టబడినటువంటి బండ, అతి పరిశుద్ధమైన స్థలంలో చేర్చబడినటువంటి బండ ఆయన. మోషే కొట్టబడిన బండలో నీళ్లు కారిని, కానీ ఆయన చేర్చబడినప్పుడు రక్తం కారిందనే విషయం. ఆ రక్తం అనేది దేవుని గ్రంథానికి, ఆత్మకి మూలమైన రక్తం. పరిశుద్ధ స్థానాల్లో నిలబడిన ఆ రక్తం ఆ బండలో నుంచి కారింది. యేసేపు నువ్వు శ్రమపడ్డావు, నీ యొక్క రక్తం పీల్చాలనుకున్న అన్నదమ్ములకి తిరిగి వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలుకు బండ అయినటువంటి క్రీస్తు ఆ బండ నీలోకి మార్పు చెందింది. ఎందుకంటే నువ్వు కొట్టబడ్డావు నీ ప్రభు కోసం. అన్నదమ్ములు నిన్ను కొట్టి తోలనాడి గోతిలో పడవేసినా సరే ఇశ్రాయేలుకు బండయు మేపిన వాడు ఆయనే, ఆ ప్రభువే ఆయన అనే సత్యం అక్కడ బయలుపరచబడుతుంది. యేసేపు యొక్క పరిశుద్ధ జీవిత రహస్యం ఒకటి, తర్వాత ఇశ్రాయేలుకు బండ అయినటువంటి క్రీస్తు ఒకటి. ఇవన్నీ కూడా యేసేపు యొక్క ఆశీర్వాదాలు. సేవా జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాలు ఆత్మ కనుగొనలేకపోతే ఆ వ్యక్తి ఆత్మలో ముందుకు సాగడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ మరలా ఈ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను కాక. తండ్రి వందనములు ప్రభు, ఎన్నో సత్యాలు నాయన చెప్పడానికి సహాయం చేశావు. బండ అయిన క్రీస్తు నీకు వందనములు, మహిమ స్వరూపి నీకు ఎన్నో వేల వందనములు ప్రభు. తండ్రి నువ్వు ఆశ్రయించేవాడు నీవు, సేవ ప్రతిఫలింపజేసే దేవుడు నీవు ప్రభా. నా చేతుల్లో ఉంది తండ్రి, నీ శక్తిలో నీ మహిమలో దాచిపెట్టబడి ఉన్నటువంటి గ్రంథం విభాగించబడటం అనేది పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత, క్రీస్తు సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి తీసుకెళ్లే మార్గాలు ప్రభు నువ్వు బయలుపరిచినందుకు వందనములు చెల్లిస్తూ
యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.